వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఎన్బీకే 111 పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సక్సెస్ఫుల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో బాలయ్య చేస్తున్న రెండో సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై అభిమానులనే కాకుండా సినీ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి నేడు ఓ భారీ అప్డేట్ రావడం హాట్ టాపిక్ గా మారింది. ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా చిత్రయూనిట్ అభిమానులకు ప్రత్యేక కానుక సిద్ధం చేస్తుంది. ఈ సాయంత్రం సినిమా టైటిల్ తో పాటు పవర్ఫుల్ గ్లిమ్స్ ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. దీంతో సోషల్ మీడియాలో ఎన్బీకే 111 హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుండగా బాలయ్య అభిమానులు ఆ అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అఖండ తర్వాత బాలకృష్ణ కెరీర్ కొత్త మలుపు తిరిగింది. వరుస విజయాలతో ఆయన మార్కెట్ మరింత బలపడింది. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి సినిమాలు కమర్షియల్గా మంచి ఫలితాలు అందుకోవడంతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాయి. దీంతో బాలయ్య సినిమాలపై ఇప్పుడు సాధారణ ప్రేక్షకుల్లో కూడా ప్రత్యేక ఆసక్తి కనిపిస్తోంది. ఇక గోపీచంద్ మలినేని, బాలకృష్ణ కాంబినేషన్ అంటే అభిమానులకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వీరిద్దరి కలయికలో వచ్చిన వీరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో ఎన్బీకే 111 పై అంచనాలు మరింత పెరిగాయి. గోపీచంద్ మలినేని తన మార్క్, మాస్ యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్తో మరోసారి బాలయ్యను పవర్ఫుల్గా చూపించబోతున్నారని సమాచారం. అదే సమయంలో సంగీత దర్శకుడు ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం మరో ప్లస్ పాయింట్గా మారింది. బాలయ్య తమన్ కాంబినేషన్ ఇప్పటికే పలు బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ను అందించింది. ముఖ్యంగా మాస్ బీజిఎంల విషయంలో తమన్ ప్రత్యేక గుర్తింపు సంపాదించడంతో ఎన్బీకే 111 గ్లిమ్స్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి కూడా అభిమానుల్లో కనిపిస్తోంది. ఇప్పటికే షూటింగ్ నుంచి బయటకు వచ్చిన కొన్ని స్టిల్స్ లీక్ అయిన సమాచారం ప్రకారం ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోందని తెలుస్తోంది. బాలయ్య పాత్ర కూడా ఇప్పటి వరకు చూడని విధంగా ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. అందుకే టైటిల్ ఏమిటి, గ్లిమ్స్లో ఎలాంటి విజువల్స్ చూపిస్తారు, బాలయ్య లుక్ ఎలా ఉంటుంది అనే ప్రశ్నలు ఇప్పుడు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి.